ఆయన మీకు సినిమా, ఒక్క నిమిషం, ఆయన మీకు హిట్ సినిమా ఇస్తే మీరు ఆయన 2-3 బొక్కలు ఇరిగేటెడ్ చేసేటట్టున్నారు ఏంది ఎత్తి. సాయిలు గారు ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఒక నిమిషం ఆగండి, ఇక్కడ రండి. ఓకే, సూపర్ హిట్ కొట్టారు సినిమాతో, మామూలుగా లేదు. అమీర్పేట వెళ్ళి తిరిగే అవసరం కూడా రాలేదు, మేము కూడా బతికిపోయాం. ఏమంటారు మేడం? అదేదో ఫ్లోలో ఎమోషనల్గా అన్నా కానీ అంటే అన్నారు, కానీ చలికాలం వేసవకాలం చూసుకొని అనాలి కదా మేడం. అసలు మనసులో లేని ఏ కాలం అయితే ఎట్లా ఆలోచిస్తాం మేడం. బట్ ఆ రోజు ఏదో కొంచెం ఎమోషనల్ అయినా అట్లా అన్నా మేడం. సారీ ఏమో అవసరం లేదండి. కాకపోతే ఆ భయంతో కూడా కొంతమంది సినిమాకి వెళ్ళారు బేసిక్గా, మళ్ళీ మీరు కనబడతారేమో. బట్ వెళ్ళిన తర్వాత మంచి సినిమా ఇచ్చారని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. లైక్ సూపర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. ఆయన అసలు నా కంగ్రాచులేషన్స్ అండి, మీకు కంగ్రాచులేషన్స్. ఓకే, అసలే మీరు మాట్లాడుతూ ఉండొచ్చండి. బన్నీవా సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న సూపర్ అన్నాను. సాయి అన్న, నితిన్ సార్, మీ ఇద్దరి గురించి మాట్లాడాలా. సో అంటే ఒక క్రియేటివ్ కాకుండా ఒక అన్నదమ్ముల లెక్క రారా పోరా అనే దాకొచ్చింది. ఎంత అంటే అన్నీ షేర్ చేసుకునేంత, చాలా ఏమంటారు జెన్యున్గా, కడుపులో ఏం పెట్టుకోకుండా, మనసులో ఏం పెట్టుకోకుండా, రప్ప మోగన అని చెప్పి ఇది కాదా ఇది అని కోపడ్డా ఏం కాదని చెప్పి వాడు మంచిగా ఉండాలి అంతే. అంటే ఒక సార్ కుటుంబం సార్, ఒక కుటుంబం వీళ్ళ మీద ఉంటుంది సార్. ఆ కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళిద్దరు నిర్ణయాలు తోపు సార్. మీ వల్లే మా కుటుంబాలు సార్, కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్. వాళ్ళ ఫ్యామిలీలు ఒక సినిమా రావటం అంటే అది మామూలు విషయం కాదు సార్, అది లైఫ్ అచీవ్మెంట్ సార్. ఆ లైఫ్ అచీవ్మెంట్ మాలాంటి కొత్త వాళ్ళకి ఇస్తారు. సాయనా మీ రుణం తీర్చుకోలేనన్నా. థ్యాంక్ యూ సార్. నితిన్ సార్, లవ్ యూ సో మచ్. మీరు నిన్న గార్చిన ఏమంటారు కన్నీటి చుక్కలు నాకు గుర్తున్నాయి సార్. ఈ మనిషి ఏమవుతుందని చెప్పి కళ్ళలో నీళ్ళు మొత్తం గారిపోయినాయి సార్. టిష్యూ పేపర్ కూడా లేకుంటే చొక్కబెట్టి చూసుకున్నాడు. అంత జెన్యున్ సార్. సినిమా కోసం మీరు పడి ఇంకోటి చెప్పినా సార్, మనం నిద్రపోడు సార్. ఇప్పుడు 24 గంటలు సినిమా సాయన్న ఇద్దరు సార్ అసలు కొట్లాడుకుంటారు సినిమా కోసం. సినిమా అదే అని కొట్టుకుంటారు. అప్పుడు చూసి మాకే పోయింది, ఊరే మేము కూడా ఇటు ఉండాలి కదా అనిపిస్తుంది. సో సూపర్ సార్, మీ ఇద్దరు ఇట్టనే కలకాలం మంచిగా ఉండాలా. బాపినేటి సార్ చూసుకోండి వీళ్ళిద్దరిని. సో థ్యాంక్ యూ సో మచ్. నా విషయానికి వస్తే చాలా కష్టపడ్డాను వద్దులేను, మొత్తం అయిపోయింది ఎందుకులే. కానీ ఇప్పటిదాకా ఈ జర్నీలో కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది. దానికి తగ్గ ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు, బొంగురు పోయింది మొత్తం గొంతు, నిన్న అరిసిపోయినా. సో అదే దీని సాక్ష్యం అన్నమాట. మొన్న ఏదో అమీర్పేట అన్నగా క్షమించండి అన్న, అమీర్పేట నాకు ఏమంటారు ఫ్లోలో వచ్చిందన్న. కానీ ఈసారి అమీర్పేట కాడ ఏం చేస్తాను తెలుసా అన్న, బ్యాండ్ కొడతానన్నా. ఆ పని చేయనన్నా, బ్యాండ్ కొడతానా, లోపల ఆ బ్యాండ్ మోగుతుంది, బయట ఈ బ్యాండ్ మోగుతుంది. మీరు రండి అన్న. ఇంకోటి ఏంటంటేనా మీడియా అన్న సార్, పెద్ద సార్ ఏడి ఇంగ్లీష్లో మాట్లాడండి సార్ పోయినా. సార్ నాగేంద్ర సార్, లవ్ యూ సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న మీరు ఎవరైతే నాకు సపోర్ట్గా మంచి ఈ సినిమా ఎక్కడ పడిపోవద్దు గెలవాలని చెప్పి పాజిటివ్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా వలన మీరు పాపం నిలబడి ఉంటారు. ఎంత మాట్లాడినా ఎవడేం మాట్లాడినా కానీ అతని సారీ అన్న ఎవడంటున్నా ఎవరేం మాట్లాడినా కానీ నిల్చొని ఆ పేషెన్స్ని చూడన్నా. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ మాకు ఉండాలన్నా, ఉన్నది కూడా. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. వేనన్నా నువ్వు ఒక థ్యాంక్ యూ అన్న, మై బ్రదర్, మై ఫాదర్ లెక్కన థ్యాంక్ యూ అన్న. సురేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మిట్టపల్లి సురేందర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే మన రాజురాంబాయ్ రాజురాంబాయ్లకి థ్యాంక్ యూ సో మచ్. రాజురాంబాయ్ వెంకన్న సార్, మీరు పడుతుంది గట్టిగా, మీరు కలకాలం గుర్తుండిపోయే పేరు అంటాను సార్. అది
థ్యాంక్ యూ సో మచ్. నరేష్ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తన్మయ్ అన్న, థ్యాంక్ యూ అన్న. సీత, థ్యాంక్ యూ సీత. రాహుల్, ఇది జర్నీ చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అందరిని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, బట్ సినిమా కోసం ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే దానికోసమే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏమో మాట్లాడుకుంటా కానీ ఏదేదో అవుతుంది, మళ్ళీ ఏదో నోరు జారుతుంది. ఎందుకంటే మనకి ఏమైనా కొత్త ఏం పుసుకు నోరు జారుతా అంటే వాళ్ళు అందరు కామెంట్లు వేసుకుంటారు, మనకు రావు. సో అన్న ఇది కాదన్న, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్త డైరెక్టర్లకి ఏంటంటే మాట్లాడడం రాదు. వీడికి వచ్చినాక మాట్లాడితే అది ఏదేదో అవుతుంది. సో దయచేసి క్షమించండి అన్న, పెద్ద మనసుతోటి. అంతేనా? థ్యాంక్ యూ సార్. సార్ మన పూజారి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సాయంత్రం 6 గంటలకి అమీర్పేటలో కలుసుకుందాం మీ ఆశీర్వాదాలతో. అదే అమీర్పేటలో ఆయన బ్యాండ్ కొడతానంటున్నారు, దాంతో కలుసుకుందాం అనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన కొత్త స్టేట్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్.